బబులోను రాజైన నెబుకద్నెజరు హృదయం గర్వంతో నిండిపోయినప్పుడు 7 సంవత్సరాల గాడిద వలె అడవుల పాలై గడ్డి మేయాల్సి వచ్చింది. ఎందుకు? అతను హృదయం గర్వించినందువల్ల. దానియేలు గ్రంథము 4:29 రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనబరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదని తనలో తాను అనుకున్నాడు. ఇంకా బయటికి చేయలేదు గర్వ పనులు, కానీ హృదయంలో అనుకొని నేను కట్టించినది కదా అని తనలో తాను అనుకున్నాడు. రాజు నోట ఈ మాట ఉండగానే ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన అని చెప్పి అతను తన సొంత శక్తితో గొప్పతనంతో నిర్మించిన రాజభవనంలో ఉల్లాసవంతంగా తిరుగుతూ తన విజయాన్ని గొప్పతనాన్ని చూసి గర్వంతో నిండిపోయి దేవుని కృపను విస్మరించాడు. ఈ గర్వం అతని పతనానికి దారితీస్తుంది. ఎందుకంటే దేవుడు అతని గర్వానికి శిక్ష వేశాడు. గర్వించాడు రాజు అయినటువంటి నెబుకద్నెజరు. తనకు కలిగినటువంటి అధికారాన్ని బట్టి, తన కలిగిన రాజభవనాలను బట్టి, తన హోదాను బట్టి తను గర్వించాడు. ఎందుకంటే తన హృదయంలో వాక్యము లేదు. దేవుని హృదయంలో వాక్యము లేదన్నమాట. దేవుని ఆజ్ఞలు విడిచి తిరిగేవారు ఆయన సన్నిధిని నిలవలేరు. అదేవిధంగా మనం దావీదుని గురించి చూసుకుంటే, దావీదు దేవుని హృదయానుసారుడు అని, నా హృదయానుసారని దేవుడే అతనిని పిలిచాడన్నమాట. అతని గురించి సాక్ష్యం చెప్పాడు. ఎందుకు? అతడు దేవుని ఆజ్ఞలను, దేవుని వాక్యాన్ని తన హృదయంలో నింపుకున్నాడు. దావీదు సమస్యలు వచ్చినప్పుడు, ధనము వచ్చినప్పుడు ఒకే మాదిరిగా ఉన్నాడు. దావీదు ఎప్పుడు కూడా గర్వించినటువంటి వాడు కాదు. గొర్రెల దొడ్డులో నుండి దావీదును సింహాసనం మీదకు దేవుడు కూర్చోబెట్టినప్పుడు దావీదు గర్వించలేదు, దేవుణ్ణి స్తుతించాడు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని అనుసరించే వారికి గర్వం ఉండదు. ఎందుకంటే వారి అతిశయమైన, వారి ఆనందమైన దేవునిలోనే పొందుకుంటారు, దేవునిలోనే వెతుక్కుంటారు అన్నమాట. అతిశయించవలసి వస్తే దేవుని యందే అతిశయిస్తారు దేవుని విడలు. అదేవిధంగా దావీదు అంటేనే, పురుగు వంటి వాడినయ్యా, నీ పాదధూళి వంటి వాడిని, నేను అంత మాత్రపు వాడినని దావీదు అంత మహా చక్రవర్తి తనను తాను తగ్గించుకొని మాట్లాడాడు. దావీదు యొక్క జీవితం మన యొక్క జీవితాలకు ఒక ఆధ్యాత్మిక పాఠం. నేను ఈ లోకములో మనం కలిగినటువంటి సంపదలను బట్టి, మనం కలిగినటువంటి ఆస్తిపాస్తులను బట్టి, అధికారాన్ని బట్టి, విద్యను బట్టి, ఉద్యోగాన్ని బట్టి, ఏదైనా కానీ దేన్ని బట్టి అయినా అతిశయిస్తున్నాము అంటే వాక్యానుసారమైన జీవితం మనలో లేదు. గర్విష్ఠులను ఆయన గద్దిస్తాడు. కాబట్టి